జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి కొన్నాళ్లు కలిసి తిరిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆ యువతి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ విషాద ఘటన గట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో జరిగింది. ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ప్రియాంక చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొన్నాళ్లుగా ప్రేమ సంబంధంలో ఉంది. ఆ యువతి 2 నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని చిన్నోనిపల్లి గ్రామానికి రాగా ఆ యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రియాంక అప్పట్లోనే గద్వాల జిల్లా పోలీసులను ఆశ్రయించింది. చీటింగ్ కేసు నమోదు కావడంతో ఆ యువకుడు జైలుకు వెళ్లి ఇటీవల విడుదలైనట్లుగా తెలుస్తోంది. విడుదలైన తర్వాత కూడా ఆ యువతి అతని ఇంట్లోనే నివసిస్తున్నప్పటికీ యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనోవేదనకు గురైన యువతి 2 రోజుల క్రితం పురుగుల మందు సేవించింది. గద్వాల ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తిరిగి గ్రామానికి చేరుకుంది. అయితే ఇవాళ ఉదయం ఆమె మృతి చెందింది. ఈ సంఘటన నేపథ్యంలో ప్రజాసంఘ నాయకులు మృతురాలి కుటుంబానికి మద్దతు తెలిపారు. ఈ కేసుపై డీఎస్పీ మొగులయ్య స్పందిస్తూ కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. ఎప్పుడు కాల్ చేసినా వస్తున్నాము. మాకు రెస్పెక్ట్ హెల్ప్ చేసేటోళ్ళకి రమ్మని పిలిచినప్పుడు లొకేషన్ చెప్పాలి. వాళ్ళు అవన్నీ ఉంటాయి. అన్నీ తెలుసు నీకు. మేం చేసినాము నీ మంచి కొరకే అంతే. రైట్ నీ తర్వాత మళ్ళీ అవునమ్మా తర్వాత భద్రాచలం కొత్తగూడెం నేటివ్ అమ్మాయి, ఆ డిస్టిక్ అతను ఆమె. ఇక్కడ చెన్నగోన్పల్లి వాస్తవులైన ఈ రఘునాథ్ గౌడ్ను గతంలో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటామని మోసం చేసిందని కంప్లైంట్ ఇస్తే బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్ కేసు చేసాము. అందులో లీగల్ యాక్షన్ తీసుకున్నాము. అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ తరలించడం అయింది. మోరోవర్ హీ వాజ్ అండర్ సస్పెన్షన్. ఆ అమ్మాయి తర్వాత ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటూ, అంటే వాళ్ళ ఇంటి ముందరనే కొత్తలు ఉంటే అక్కడే ఉంటూ నిన్న ఎందుకో వాళ్ళంతా అక్కడ నుంచి మల్దకల్ వచ్చిరని ఆ మల్దకల్లో వాళ్ళ రిలేటివ్ ఇంటికి ఈమె వెళ్ళి క్వశ్చన్ చేస్తుందని 100 కాల్ వస్తే పోలీసు వెళ్ళి నచ్చజెప్పి పంపించారు. మధ్యాహ్నం 2 o'clock రోడ్డు మీద పడుకున్నది అనేసరికి పోలీసు వెళ్ళి వెంటనే ఆమె రాననగానే రిక్వెస్ట్ చేసి 108 అంబులెన్స్ ఎక్కించి ట్రీట్మెంట్ పర్పస్లో గద్వాల హాస్పిటల్కి తరలించడం జరిగింది. మళ్ళీ సాయంత్రం నాకు తగ్గిపోయిందని చెప్పేసి డాక్టర్తో చెప్పేసి నేను ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నాను చెప్పేసి డాక్టర్ చెప్పడం కూడా ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండడంతో మళ్ళీ సాయంత్రం 4 ఈవినింగ్ అవర్స్లో ఎక్కువైందని చెప్పి తెలిస్తే మళ్ళీ ఆమె గద్వాల హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఈరోజు మార్నింగ్ అవర్స్లో చనిపోయిందన్నమాట. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి కొన్నాళ్లు కలిసి తిరిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆ యువతి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ విషాద ఘటనకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామకొండ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకొండ, ప్రేమ పెళ్లి పేరుతో ఆత్మహత్య చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నపల్లి గ్రామంలో చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గట్టు మండలంలో ఉన్నటువంటి చిన్నపల్లిలో ఉన్నటువంటి యువకుని గత 4 ఏళ్ల నుంచి కూడా ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తుంది యువతి. అయితే కొన్నాళ్ళుగా 4 నెలల క్రితం కూడా పెళ్లి చేసుకోమని యువతి గట్టు మండలానికి చేరుకోవడంతో ఆ యువకులను కూడా గద్వాల పోలీసులను యువతి ఆశ్రయించింది. అక్కడ చీటింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు జైలుకి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల కింద ఆ యువకుడు మళ్ళీ జైలు నుండి రావడంతో ఆ యువతి అదే గ్రామానికి చిన్నపల్లికి వెళ్ళింది.
యువకునితో రోజు గత 2 రోజుల కిందట పురుగుల మందు సేవించడంతో యువతి పురుగుల మందు సేవించిన నేపథ్యంలో కూడా జిల్లా ఆసుపత్రికి స్థానికులు ఎమ్మడే తరలించారు. అక్కడ చికిత్స అనంతరం నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం అందలేదు. ఖచ్చితంగా చికిత్స చేసుకోవాలన్నప్పటికీ స్థానికులు తెలిపారు. పోలీసులు ఆశ్రయించినప్పటికీ కూడా యువతి ఈ రోజు ఉదయం చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ యువతి కుటుంబ సభ్యులు అక్కడ ముస్లిం దగ్గరకు చేరుకొని ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే యువతి మృతి చెందిన బాధిత ఆమెకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి కూడా ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు ఎందుకు చేసుకోవాలని చెప్పి బాధలైన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజా సంఘాలు కుటుంబ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకొండ.